భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. గొప్ప ఆర్థికవేత్త, నీతి నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిని ఈ భారతదేశం కోల్పోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి పట్ల నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది దేశం మొత్తం. అందులో భాగంగానే మేము కూడా షాద్ నగర్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, మన్మోహన్ సింగ్ అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చేసి వారి మరణం ఈ దేశానికి తీరని లోటు కాబట్టి మేమందరం కలిసి కూడా నివాళులు అర్పించడం జరిగింది. వారు భారత ప్రధానమంత్రిగా నీతి నిజాయితీగా ఈ భారతదేశాన్ని దిశ మార్చిన గొప్ప ఆర్థికవేత్త, కొత్త ఆర్థిక సరళీకృత విధానాలను తెచ్చి ఈ దేశంలో ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి 5వ దేశంగా నిలిపించిన ఘనత అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటాయి. ఇవాళ మోదీ గారు కూడా ఒప్పుకుంటారు వారు నిజమైన ఆర్థికవేత్త, వారి వల్లనే దేశంలో ఎన్నో మార్పులు వచ్చినాయి, సరళీకృత సంస్కరణలు తేవడం వల్ల. వారి యొక్క జీవితం మొట్టమొదటిగా పంజాబ్లో జన్మించి వారి విద్యాభ్యాసం అంతా పంజాబ్లో చేసుకొని తర్వాత వారి ఉన్నత చదువులన్నీ కూడా ఇవాళ విదేశాలలో చదివి కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఒక ఆర్థికవేత్తలో దిట్ట. ఆయనను మించిన నాయకుడు లేడు ఇవాళ భారతదేశంలో, అంత మంచి ఆర్థికవేత్త. కాబట్టి ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఇవాళ ఆర్బీఐ గవర్నర్ కూడా ఉండి కూడా ఈ భారతదేశానికి ఏం అవసరం ఉందో అదే చూయించుండు, దిశ జీవించుడు. కాబట్టి గొప్ప సౌమ్యుడు, ముదు స్వభావి, మౌనంగా ఒక రాజకీయ నాయకుడిలాగా కనబడాడు. ఆయన ఎప్పుడైనా ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒక రాజనీతిజ్ఞుడు, అంటే ఏది అవసరమో ఈ దేశానికి అదే మాట్లాడేవాడు. పార్టీలలో కూడా పెద్ద ప్రభావితం చేసేవాడు కాదు. ఈ దేశం బాగుండాలి, ఈ దేశంను ముందుకు తీసుకుపోవాలని ఎల్లవేళలా కలలు కన్న పెద్ద నవ భారత నిర్మాత అనొచ్చు అతన్ని. ఇలా ఆర్థికంగా కూడా మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా ఆయన చూపించిన మార్గం ఈ ప్రభుత్వాలకు కానీ ఈ దేశానికి కానీ గొప్ప నాయకుని కోల్పోయింది. కాబట్టి మేమందరం కూడా వారి కుటుంబానికి నిజంగా భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు వారికి ఉండాలి. వీరి ఆత్మ నిజంగా కూడా భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని కూడా మేము ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను ప్రార్థిస్తున్నాము. ఆ భగవంతుడు కూడా మరి ఇటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని మర్పించిన గొప్ప నీతి కలిగిన వ్యక్తిని కోల్పోవడం భారతదేశం అంతా దిగ్భ్రాంతిలో గురైంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.